నక్కలగుట్ట ఒకటే వాడ. మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది. సంగులిగం బాపు లోన్ ఇప్పించిండు. లోన్ ఇప్పించి సాక్ష్యం అయిపోయింది. నేను దాంతో ఒకటో వాడలా ఉన్నా నక్కలగుట్ట. నాకు 50 ఏళ్ళు నేను కిరాయికున్నా. లింగన్న వాళ్ళు చేయని సాయం నాకు చేసిండు. ఎంబడి నన్ను పెట్టుకొని తిరిగిండు. సాయం చేసిండు. తెల్లారితే పొద్దుతా నా ఇంటికి వచ్చిండు. నాకు సాయం చేసిండు లింగన్న. సంగలింగన్నకు నేను ఎత్తన చేతి గుర్తు. నేను ఎత్తన్న ఓటు. బైర్ లక్ష్మి మాది కోరుట్ల ఒకటో వాడల. బైర్ లక్ష్మిని సంగలింగన్న గెలిపించుకుంటాము. నాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. 3వ లోన్ వచ్చింది. ఇందిరమ్మ ఓటేసి గెలిపించుకుంటాము సంగలింగన్నని. బాబు సింగలింగం బాబు మాకు పొద్దున్న దాకా మా ఇంట్లోనే వస్తాడు. మాకు మాట్లాడింది మంచిగా. మా ఇంట్లో చేత్తో ఏం పని అన్నా బాపు చేసిండు మాకు. బాబు లింగంకే చేతికే చేస్తాం. లోన్ సాక్ష్యం అయింది. బాపు రోజు వస్తాడు మా ఇంట్లోకి. మాకు నీళ్ళు ఏమైనా అవసరం ఉంటే బాపు దగ్గరనే వస్తాం. మాకు ఏదంటే అదే ఆదుకుంటాడు బాపు. ఇప్పుడు కూడా లోన్ సాక్ష్యం అయితే కట్టిస్తా అంటున్నాడు బాపు దగ్గర ఉండి. ఒకటో వార్డు ప్రజలందరికీ నమస్కారం. ఈ సంగలింగము ఏంటంటే ఇట్లా వేరే ప్రతి వ్యక్తి ఎవరైనా కూడా తన కడుపు నింపుకొని వేరే వాళ్ళ కడుపు గురించి ఆలోచిస్తారు. కానీ ఈ లింగన్న ఎట్లా అంటే తన కడుపు కాల్చుకొనైనా సరే మంది వేరే ప్రజల కడుపులు నింపాలనుకునేటోడు. అట్లాంటి మనిషిని మీరు గెలిపించుకోండి. మంచిగా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఓటేసి గెలిపించండి. ఒకటో వార్డు ప్రజలకు నా విన్నపం ఏంటంటే, నా ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఎన్నంట ఉండి వాళ్ళని రక్షించే బాధ్యత నాది. ఏ ఆపద వచ్చినా కానీ నా వాడకట్టు ప్రజలకు ఏం జరిగినా కానీ 24 గంటల్లో వాళ్ళు ఎంబడి ఉండి సేవ చేసుకుంటా అభివృద్ధి కార్యక్రమం ఇంతకుముందు చేసినా ఇప్పుడు కూడా ఇంకా కూడా అభివృద్ధి చేసి చూపిస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సన్న బియ్యం ఇస్తుంది, తర్వాత పెన్షన్లు ఇస్తుంది, అన్ని ఇస్తుంది, అన్ని రకాల ముందంగాలు ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు ఉచితంగా ఇస్తుంది. మళ్ళా మన సిలిండర్ది ఇవన్నీ పథకాలు చాలా వరకు పెట్టింది కాబట్టి అందరికీ లబ్ధిపొందు. కరెంటు 200 యూనిట్లు ఫ్రీ. ఇవన్నీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది కదా. గతం లోపల మన ఇంద్రమ్మ ఇచ్చిన 16 సంవత్సరాల కింద జాగాలు కూడా ఈనాడు లోను కేసీఆర్ గారు మంజూరు చేయలేకపోయిండు. ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈనాడు మళ్ళా ఇలా 70 మందికి లోన్ మంజూరు చేసిన. ఆల్రెడీ 20-30 నడుతున్నాయి, 30 బిల్డింగులు నడుస్తున్నాయి. మళ్ళీ ఇంకా కూడా కట్టుమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక్కొక్కరికి కోఆపరేషన్ చేసి వాళ్ళకు దయచేసి మీరు కట్టుకోండి. ఎంత తొందరగా కడితే ఇట్లా కాదు ఇట్లా ప్లాన్ ఇచ్చుకుంటా కట్టుర్ర బిడ్డ అనుకుంటా లోన్ మంజూరు చేస్తున్నా. ఇప్పటికీ నేను మత్తు సాయం చేసిన 500 ఇల్లు కూడా ఇచ్చిన. నా ఆడకట్ల లోపల ఎవరికి పేదవాళ్ళకు లేదన్నా ఇప్పుడు రాబోయే కాలంలో మళ్ళీ కూడా 400-500 ఇల్లు ఇస్తుంది ఇందిరమ్మ ఇల్లు. గతంలో ఇచ్చిందంటే 10 సంవత్సరాలు చేసి నేను డెవలప్ చేసుకున్నా. రోడ్లు పోసుకున్నా, బోర్లు కట్టినా. ఇలాంటి డెవలప్మెంట్ నేను స్వయం కురుస్తూ నా సొంత బోర్లు కూడా నేను ఒక 8 బోర్లు వేసి 8 మోటార్లు పెట్టినా. ప్రజలకు నీళ్ళ సమస్య ఉంటే ఖరాబ్ అయినా కానీ ఇంటి కొనుక్కొచ్చి చేసిన అవి వేసి నేను ప్రజలకు సౌకర్యం చేసిన. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఇప్పటికి కూడా కాపాడుకుంటున్నా. ఆ ప్రజలు నాకు ఎండండ ఉండి ఓటేసి గెలిపించి మీరు కూడా డెవలప్ కావాలి, ప్రతి పేదవాడు కూడా ముందుకోవాలని నా కోరిక. ఎందుకంటే నాది బాగా బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి వాళ్ళందరినీ పైకి తేవాలని నా ఆశ. నాకు ఇంటి సమస్యలు ఎన్నున్నా కానీ నేను ప్రజలని ఇచ్చిపెట్టా, ప్రజలతోటి ఉంటా, ప్రజలతోటి కష్టపడి జీవించుకుంటా. నేను వాటిలో 24 గంటలు ఏం జరుగుతుంది, ఏం కథ, నీళ్ళు వస్తున్నాయా లేదా, కరెంట్ ఉందా, లైట్ లేదా, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ చేసుకుంటా. ఎవ్రీ టైం మీకు ఏమైందమ్మా, ఏమైనా ఉంటే ఆ ఇబ్బందులు చెప్పుర్రి అనుకుంటా నేను తిరుక్కుంటా కార్యక్రమాలు చేపడుతున్నా. జై కాంగ్రెస్, జై. నా ఒకటో వార్డు ప్రజలకు నమస్కారం చేసి చెప్తున్నా. గతంలో నన్ను ఎట్లా మెజార్టీతోటి గెలిపించారో, 4 సంవత్సరాలు ఎట్లా మెజార్టీతోటి గెలిపించారో అదే క్రమంగా నేడు కూడా
మీరు అధిక మెజార్టీతోటి గెలిపించాలన్న కోరిక నాకు మీ అందరి మీద నమ్మకం ఉన్నది కాబట్టి నా ప్రజలు నాకు అన్యాయం చేయరు కాబట్టి నన్ను ఈసారి గెలిపిస్తే మీ ప్రతి వారికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పిస్తా, ఏ పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇప్పిస్తా. ఇప్పుడు 4వ నెలలో పెన్షన్ మంజూరు చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పింది కాబట్టి అవి కూడా నేను మంజూరు